మీతో పంచుకొని ఓ చిన్న కార్యక్రమానికి వెళ్ళాలి. ఓ చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. ఈరోజు ఉదయం అంతా కూడా ఓ చక్కటి యవనస్తుల కూడికలో పాల్గొనే కృపని దేవుడు అనుగ్రహించారు. ఉదయం నుండి ఇందాక వరకు కూడా చాలా చక్కగా దేవుని నామానికి మహిమకరంగా మనందరం ప్రార్థన చేసినట్లుగా దేవుడు ఘనముగా యవనస్తుల కూడికను ఓ చోట జరిగించారు. సేవకులను నిలబెట్టుకున్నారు. బహుబలంగా అక్కడ పరిచారకులు, సేవకులు, సంఘం చేసిన ప్రార్థనను దేవుడు ఏమాత్రం త్రోసిపుచ్చకుండా చక్కగా జరిగించారు. ఆ కూడిక ముగించుకొని ఇంటికి ఇందాకే వచ్చాను. మరలా మీతో కొద్ది నిమిషాలు వర్తమానం పంచుకొని మరలా బయలుదేరి మరో చోటకి వెళ్ళాలి. అక్కడి నుండి వచ్చి మరలా ప్రార్థన చేసుకొని మరలా రేపు ఉదయకాలానికి సిద్ధపడాలి. కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఓ వాగ్దాన చిన్న సందేశాన్ని మీతో పంచుకుంటాను. మనందరికీ బాగా తెలిసిన వర్తమానమే. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక నేనెన్నటికి సిగ్గునొందరు సిగ్గునొందరు. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. దేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు. నా జనులు, నా ప్రజలు ఇంకెప్పటికీ సిగ్గుపడే పరిస్థితిని నేను రానివ్వను. నేను ఏర్పాటు చేసుకొని ఉన్న నా ప్రజలు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము ఆయన జనులం, మనము ఆయన పిల్లలం. ఆయన పిల్లలకి సిగ్గుపడే పరిస్థితి, తల దించుకునే పరిస్థితి, అవమాన పాలు అయ్యి జీవితం అంతా ఇక అయిపోయింది అనే పరిస్థితులు దేవుడు రానివ్వడు. ఈ మధ్యనే హాఫ్ నైట్ ప్రార్థనలో మీతో చెప్పాను, ఓడిపోతున్నట్లే అనిపించిన అంతిమ విజయం ఆయన పిల్లలదే. అలాగునే ఆయన పిల్లలని ఆయన సిగ్గుపడనివ్వడు. సిగ్గు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వివాహ సిగ్గు. పెళ్లిలో సిగ్గుపడుతుంటారు. పెళ్లి కొడుకును చూచి పెళ్లి కూతురు, పెళ్లి కూతురును చూచి పెళ్లి కొడుకు. ఈ సిగ్గు ఒకటి. ఈ సిగ్గు గురించి నేను మాట్లాడుటలేదు. అవమానపు సిగ్గు ఒకటి ఉంటది. నలుగురిలో తలెత్తుకోలేక, ఏమి ఇంకా మీ ఆయన మారలేదా, ఏంటి మీకు అప్పులు ఇంకా తీరలేదా, ఏంటి నీకు ఇంకా ఉద్యోగం రాలేదా, అవమానిస్తూ సిగ్గుపడేటట్లుగా. ఒక్కొక్కసారి ఎవరైనా ఎదురు పడితే ఏదైనా ప్రశ్నిస్తారేమో అని వారి ప్రశ్నలకు భయపడి దాగుకునేటువంటి పరిస్థితి, సిగ్గుపడేటువంటి పరిస్థితి. ఏమో అందరిలో తలెత్తుకోలేనేమో, నలుగురిలో బయటికి వెళ్ళలేనేమో అని ఒక సిగ్గుతో. జకరియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది, చూడటానికి సమయం లేదు కానీ, ఉత్సవ కాలములో అందరూ కూడుకునేటప్పుడు అందరిలో కలవటం ఇష్టం లేక వారంతా సిగ్గుపడి ఒక చోటు ఉన్నారట. ఈరోజు మీ పరిస్థితి కూడా, మీకున్న కొన్ని కష్టాలను బట్టి, మీకున్న కొంత పరిస్థితిని బట్టి నలుగురు కలిసే చోట్లు కూడా మీరు వెళ్ళలేకపోతున్నారు. ఫంక్షన్స్ కి వెళ్ళలేకపోతున్నారు. ఉత్సవ కాలాలకు అందరూ ఎంజాయ్ చేసేటువంటి స్పాటులకు మీరు వెళ్ళలేకపోతున్నారు. ఏదో తెలియని బాధ, అవమానింపబడుతున్నాం అనేటువంటి సిగ్గు, ఇంకా నా జీవితంలో కార్యం జరగదేంటి అని ఒక ఈ నిరీక్షణ. నువ్వు సిగ్గుపడే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకో, అవమానం పొందినట్లు కనిపిస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకో, చివరికి నా దేవుడు అవమానం పొందనివ్వడు. తలెత్తుకునేటట్లుగా నిన్ను ఆయన తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచడు. నిన్ను ఆయన దీవిస్తాడు. ఎందుకు దీవిస్తాడు? మనం ఎవరం? ఆయన జనులం. చెప్పండి అందరు ఒకసారి అడ్మిట్ చూసి, నేను యేసయ్య వాడిని. పురుషులైతే, స్త్రీలైతే నేను యేసయ్య దానిని అని చెప్పండి. యేసయ్య రక్తముతో కడగబడిన వాడినని చెప్పండి. కడగబడిన దాన్ని స్త్రీలు చెప్పండి. యేసు రక్తముతో కడగబడినంత మాత్రాన సిగ్గుపడనివ్వడా? కొన్ని మాటలు మనం చూస్తే దేవుని వాక్యములో చాలా స్పష్టంగా రాయబడి ఉంటది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ప్రజలు ఎవరో అక్కడ రాయబడి ఉంటారు. చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. హలో, నువ్వెవరో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వాడివి, విలువ పెట్టి కొనబడిన దానివి. నిన్ను సిగ్గుపడేటట్లు చేస్తాడా? మనుషుల దగ్గర తలదించుకొని మా బతుకులన్నీ వాళ్ళ కాళ్ళకాడ బతకటమేలే, మేము దాసులుగా బతకడమే. కాదు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. మనుషులకి దాసులుగా మారొద్దు, పాపానికి దాసులుగా మారొద్దు, లోకానికి దాసులుగా మారొద్దు. నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. ఏమిటా విలువ? యేసు రక్తం అని విలువ. ఆయన రక్తం ఇచ్చి మనల్ని విలువైన వారిగా మార్చినప్పుడు మనల్ని ఎందుకు సిగ్గుపడేటట్లు చేస్తాడండి? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఆదాము చేయరాని పాపం చేశాడు. ఎప్పుడైతే పాపం చేశాడో కళ్ళు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడిన తర్వాత అయ్యో మేము వస్త్రము లేకున్నామే అని సిగ్గు కప్పుకోవడానికి, సిగ్గుపడే పరిస్థితి, సిగ్గు కప్పుకోవడానికి ఏం చేశారు? ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం, 3:7 ఆదికాండం. నేను ఇంకా స్పీడ్ కోరుకుంటున్నాను. వాక్యం చదివేటప్పుడు ఇంకా స్పీడ్ గా చదివితే బాగుంటది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు తెచ్చుకొని. ఇప్పుడు వారు సిగ్గుపడే పరిస్థితులు వచ్చాయి. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేక సిగ్గుపడుతున్న పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఆ సిగ్గుపడే పరిస్థితులు వారి జీవితంలో ఎదురైనప్పుడు, సిగ్గుపడే పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు తలెత్తుకొని నిలబడలేక, దేవుని ముందు ధైర్యంగా రాలేక వారు ఏం చేశారంటే అంజూరపు ఆకులు అన్ని కూడా కుట్టుకొని ఆకులను ధరించుకున్నారు. ఆ అంజూరపు ఆకులను ఎప్పుడైతే వారు ధరించుకున్నారో వారు అనుకున్నారు, మా సిగ్గుపోయింది, మేమిక సిగ్గుపడకుండా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఆకులు వారి సిగ్గును పోగొట్టాయా? లేదు. దేవుడు వచ్చి ఎక్కడున్నారంటే, మేము దిగంబరులుగా ఉన్నాం, అందుకే వెనక దాక్కున్నాం అన్నాడు. అయ్యో, ఆకులు చుట్టుకున్నా ఇంకా దిగంబరులుగా ఉన్నారంటే ఆకులు సిగ్గుని కప్పలేకపోయాయి. సిగ్గును పోగొట్టింది ఏంటో తెలుసా? వారు సిగ్గుపడుతున్నారని, వారు దేవుడి ఎదుట నిలవబడాలని. నా పిల్లలు తల దించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ ఉండకూడదు. నా బిడ్డలు చేతగాని వాళ్ళగా ఎప్పటికి ఉండకూడదు. నా పిల్లలు చేతులు చాచే స్థితిలో ఎప్పటికీ ఉండకూడదు. అది నా దగ్గరైన తండ్రి ప్రేమ. తప్పిపోయిన కుమారుడు ఇష్టానుసారంగా తిరిగి చేయరాని పనులు చేసి తప్పిపోయి పందుల పొట్టు తినే పరిస్థితులు వచ్చాయి. నాన్న దగ్గరికి వెళ్తే పనుడైనా బాగుంటాడని వాడు 3 డైలాగులు ప్రిపేర్ అయ్యాడు. ఒకటి, ఏమని చెబుదాం అనుకున్నాడంటే, నాన్న, నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను. 2, నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి నాకు అర్హత లేదు, నేను యోగ్యుడను కాను. 3, నీ పనోళ్ళలో నన్ను ఒక పనోడిగా చేసుకున్నాను, నీ పనోళ్ళలో ఉంటానా అని ఆ మాట చెబుదాం అనుకున్నాడు. వచ్చాడు, నాన్న దూరం నుండి చూశాడు. దూరం నుండి చూసిన వెంటనే వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. 3 డైలాగులు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఎందుకంటే తప్పిపోయాడు కదా, నాన్నను వద్దని వెళ్ళిపోయాడు కదా. మొదటి డైలాగు చెప్పాడు, ఏమని? తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను. 2వ డైలాగు చెప్పాడు, నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుని కాదు. 3వ డైలాగు చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు. ఒక దైవజనుడు అన్నాడు, ఆ 3వ డైలాగ్ ఎందుకు చెప్పలేదో తెలుసా? వాడు నోరెత్తి, నానా నీ పనోడిగా నేను ఉండాలనుకుంటున్నానని చెప్పే లోపే వాడు ఆ డైలాగు చెబుతాడని ఎరిగిన తండ్రి నోరు మూసేశాడట. ఏంది ఆ మాట అంటున్నావు? నువ్వు పనోడు వెంట్రా, అనొద్దు, ఆ మాట అనొద్దు. నోరు మూసేశాడు. తండ్రికి తన పిల్లలు సిగ్గుపట్టం ఇష్టం ఉండదండి. మనం ఎవరు? జీవం కలిగిన దేవుని పిల్లలు. సిగ్గుపడిస్తాడా దేవుడు?
అదే ధైర్యంతో బ్రతికేద్దామండి. అలాగనే దేవుడు సిగ్గుపడనివ్వడు. మనం సిగ్గుపడనిస్తాడా? ఈ రోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావే, పొద్దున రాత్రి దేవా 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 యవనస్తుల కూడికను ఘనంగా జరిగించయ్యా, దానితో పాటు నా కుటుంబంలో ఒక అద్భుతం చేయయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని రేయింబగలు మొర్ర పెడుతున్న మొరలను నా దేవుడు నిర్లక్ష్యపరచు. ఆ రోజు ఆదాము అవ్వలు సిగ్గుపడి ఉంటే దేవుడు వాళ్ళు సిగ్గుపడి ఉంటే దేవుడు వాళ్ళకు దూరంగా ఉండలేకపోయాడు. ఏం చేయాలి? ఆదాము అవ్వలు దేవుని యొద్దకు రావడానికి సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి. ఎలా పోగొట్టాలి వాళ్ళ సిగ్గుని? వెంటనే గొర్రె పిల్లని తీసుకున్నాడు, దాని చర్మాన్ని ఒలిచాడు, చర్మపు చొక్కాయలను వాళ్లకు తొడిగించారు. దూరంగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు దేవుని చెంతకొచ్చేశారు. హల్లెలూయా. ఒకప్పుడు దూరంగా సిగ్గుపడతా ఉన్నారు, ఇప్పుడు సిగ్గు లేదు, ధైర్యంగా వచ్చి నిలబడ్డారు. అప్పుడు దేవుడు వారిని ఏదెను తోట నుండి పంపించి వారిని ఆశీర్వదించాడు. అప్పటి వరకు వారి సిగ్గును పోగొట్టడానికి ఒక జంతువు బలై, ఆ జంతువు చొక్కాలు సిగ్గును పోగొట్టాయి. మనం పాపపు సిగ్గుతో, లోకపు సిగ్గుతో, అసహ్యమైన పనులు చేసిన సిగ్గుతో ఉంటే యేసు దేవుడు ఆయన తన రక్తాన్ని చిందించి రక్షణ అనే చొక్కాయిలను మనకిచ్చే మనలను తండ్రి ఎదుట సిగ్గు లేని వారిగా, నిర్దోషులుగా ఆయన మనల్ని నిలబెట్టాడండి. దోషము చేసింది మనం, పాపము చేసింది మనం, తప్పు చేసింది మనం, దారి తప్పింది మనం. కానీ నీ సిగ్గు నేను పోగొట్టుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో 2 చేతులు పారజాపి నా కోసం నీ కోసం చనిపోయి ఆయన ప్రాణాన్ని అర్పించి మన కోసం ఆయన బలైపోయి, నువ్వు సిగ్గుపడొద్దిక, నువ్వు నా ప్రజవి, నువ్వు సిగ్గుపట్ట నాకు ఇష్టం ఉండదు. ఎందుకు దిగొచ్చావయ్యా పరమునండి? నా పిల్లలు సిగ్గుపట్ట నేను చూడలేను. తండ్రి కుమారు త్రియేక దేవులు ఏకమై ఉన్న వారు విడిపోయి, తండ్రి ఏమో కుమారుడు పంపించాడు, కుమారుడి తాపత్రయం ఒకటే తండ్రికి దగ్గర చేయాలి, తండ్రి తాపత్రయం ఒకటి నా పిల్లల దగ్గరికి రావాలి. సిగ్గు పోగొట్టి మనల్ని తండ్రికి చేరువలో చేర్చి ఆయన పిల్లలుగా, ఆయన జనంగా మనల్ని మార్చాడు. ఆయన జనం మనం సిగ్గుపడతామా? ఆయన రక్తాన్ని చిందించి మనం సిగ్గుపడే పరిస్థితులు లేకుండా దేవుడు నిలబడితే, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ధైర్యం తెచ్చుకో. సిగ్గుపడే పరిస్థితులు దేవుడు రానివ్వడు. ఈ రోజున నీ పరిస్థితి సిగ్గుపడుతున్నట్లుంది. ఒక రోజు ఉంది, అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతం ఈ రక్షణ గీతము. అవమానమే లేకపోతే అభిమానం ఎక్కడ దక్కా? ఈరోజు తృణీకరించిన వారే లేకపోతే రేపు చేర్చుకునేవారు ఎవరక్క? ఈ అవమానాన్ని నువ్వు అనుకుంటున్న ఓటమని నా దేవుడు అంటాడు, నీ గెలుపుకి ఈ అవమానం ఒక పునాదే. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎదురైన అవమానాలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు విలువ పెట్టి కొనబడిన దానివి. నువ్వు విలువ పెట్టి, నేను దేవుని బిడ్డని, నేను ఎందుకు సిగ్గుపడతాను? ఈరోజు నా పరిస్థితి ఎట్టు, నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు. అవసరమైతే ఆయన ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నా కోసం పంపిస్తాడు, ఆకాశం నుండి మన్నానిచ్చి నన్ను పోషిస్తాడు. నేను ఆయన బిడ్డని. ఆ ధైర్యం మనకు లేకపోతే ఎట్లా అండి? ఈరోజు చిన్నవాటికి కృంగిపోవడం, చిన్నవాటికి ఆధైర్యపడిపోవటం. నేను జీవం గల దేవుడి బిడ్డనే. ఎవరిని తక్కువ చేయాలని కాదు, మాట్లాడని దేవుళ్ళనే వాళ్ళంతా నిష్ఠగా ఆరాధిస్తుంటే, మాట్లాడే దేవుడు, జీవము ఉన్న దేవుడు, నన్ను చూచిన దేవుడు, నన్ను కావాలనుకున్నవాడు, నన్ను ప్రత్యేకపరిచిన వాడు, నన్ను ఎన్నుకున్నవాడు, నా కుటుంబం అంతటిలో నన్ను కావాలని అన్య జనులలో నుండి నన్ను ఏర్పరచుకున్నవాడు నన్ను విడిచిపెడతాడా? ఈ ధైర్యం నీకుందా? ఒకసారి నువ్వు ఆలోచించు. నిన్ను ఏర్పాటు చేసుకుంది, నిన్ను కోరుకుంది, నిన్ను పిలుచుకుంది, నిన్ను ఏడిపించాలనా, నిన్ను అవమానపరచాలనా, నిన్ను బాధ పెట్టాలనా? ధైర్యం తెచ్చుకో. ఉపవాస ప్రార్థనలు 7 రోజులు పూర్తయిన 33 రోజులు నేను ప్రార్థన చేయి. నా దేవుడు వెంటనే అద్భుతం చేయలేకపోవచ్చు, కానీ నిశ్చయంగా నీ ప్రార్థన వ్యర్థం కాదు. నిశ్చయముగా నీ కన్నీరు వ్యర్థం కాదు. నీ బాధ దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. ఇదిగో ఆనాడు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్ళు సైతం మూయించి దానియేలును సిగ్గుపడేటట్లు చేశాడా? చెరసాల సంఖ్యలు తెంచి పేతును సిగ్గుపడేటట్లు చేశాడా? సాధ్యాలను సుసాధ్యాలుగా దేవుడు చేయలేదా?
కన్నీరు తుడిచి ధైర్యంతో తన ప్రజలు నింపలేరా? ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి సిగ్గుపడద్దు. ఒకటే ధైర్యం తెచ్చుకో. నా జనమును నేను సిగ్గుపరచనని దేవుడు అన్నాడు. నేను ఆయన ప్రజనే. నీ ఇంటి వారు, నీ ఇంటి పేరున్నవారు, నీ కులం అని చెప్పుకున్న వారే నిన్ను తన ప్రజగా లెక్కేసుకోలేదేమో, నీకు సరైన విలువ ఇవ్వట్లేదేమో. కానీ నా దేవుడు అంటాడు, నా బిడ్డవరా నువ్వు, నా రక్తముతో కొనుక్కున్నానమ్మా నిన్ను, నువ్వు నా ప్రాణం రా, నీకోసం నా ప్రాణమే పెట్టానమ్మా, నాకు కావాలిరా. ఎవరు నిన్ను దగ్గరికి తీసుకున్నా తీసుకోకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నువ్వు నాకు కావాలిరా. నా 2 చేతులు పారజాపి ఎదురు చూస్తున్నా నీ కోసం. దా బిడ్డదా. ఎందుకు మనుషుల వైపు చూస్తావు? ఎందుకు నానుకున్న వాళ్ళ వైపు చూస్తావు? నువ్వు నానుకున్నావు కానీ వారు నిన్ను ఆనుకోలేదు కదా. నేను నిన్ను నా ప్రాణమే పెట్టాను రా. నీకోసం నేను 99 గొర్రెలను విడిచిపెట్టి వెతుకుతున్నాను రా. నీకోసం నేను జాగ్రత్తగా వెతుకుతున్నాను రా. నువ్వు దగ్గరికి వస్తే నేను దరి చేర్చుకోవాలనుకుంటున్నాం బిడ్డ. రా అమ్మా నా దగ్గరికని లోబడినొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు. వెళ్తావా యేసయ్య దగ్గరికి? ఇన్నాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళావా? ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వస్తావా? అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుని, దేవా నా ప్రజల్ని సిగ్గుపరచనన్నావు కదా, నా ప్రజలు సిగ్గుపరచనన్నావు కదయ్యా, నన్ను సిగ్గుపరిచే దేవుడును కాదు కదయ్యా, నన్ను అవమానపరిచే దేవుడును కాదు కదయ్యా. అయ్యా నేను నిన్ను నమ్మి ఉన్నానయ్యా. ఆ చినులు ఇంకా ఎన్నడూ నల్లని ప్రజల వైపు దినమెల్లా పడనట్టివే. ప్రజల వైపు దినమెల్లా నా చినులు ఇక ఎన్నడూ పడరంటివే. స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో ఈ ప్రత్యేక వర్తమానాన్ని ఆలకించిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేము సిగ్గుపడం, మేము నీ పిల్లలం, మమ్మల్ని సిగ్గుపడనియో. కొన్ని మా నుంచి దూరం చేసిన, కొన్ని ఓటమిలాగా మాకు అనిపించిన, అంతా మా మేలు కొరకు చేయగలిగిన దేవానికి స్తోత్రం. రోజు ఈ వర్తమానం విన్న వారందరి హృదయములో వాక్యము నీరు కట్టి ఫలింపచేసి మంచి నేలను పడిన విత్తనాలుగా వాక్యాన్ని మీరు మలచి మార్చి నడిపించి మీ పిల్లలను ధైర్యపరిచి వారి ప్రయాణాల్లో చేతి పనుల్లో ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండి సిగ్గుపడనీయని దేవా నీ పిల్లలకు మీరు ధైర్యాన్ని ప్రసాదించు. యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక బ్రదర్ ఇక్కడ స్టాప్ చేయండి. ప్రైజ్ గాడ్.